దోస్తులందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు. దోస్తులు ఎవరైతే మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నారో ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లాగే పక్కకున్న గంట సింబల్ అయితే నొక్కురి దోస్తులు. అట్లా చేస్తే మేం చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తది. మన ఛానల్ అయితే 98K సబ్స్క్రైబర్స్ అయ్యారు దోస్తులు. ఇంకొక 2000 తో మన ఛానల్ అయితే 1 lakh సబ్స్క్రైబర్స్ అయితే కాబోతుంది. ఇదంతా మేం పడ్డ కష్టం, మా వెనుకుండి సపోర్ట్ చేసిన మీరు అందరికి చాలా అంటే చాలా థ్యాంక్స్ దోస్తులు. ఇట్లనే సపోర్ట్ చేయండి, మనం ఇంకా ముందుకు వెళ్ళిపోదాం. వీడియోస్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేస్తేనే కదా మన వీడియోస్ అనేటి ముందుకెళ్ళి మీలాంటోళ్ళు మస్తు మంది చూస్తారు. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్లు పెట్టండి, హైప్స్ అయితే ఖచ్చితంగా ఇవ్వండి. ఈ రోజు వీడియో ఏంటి అనంటే ఇద్దరు కోడళ్ళ ముద్దుల అత్త పార్ట్ 20 అన్నమాట. నిన్న చెప్పినాం కదా ఇక మాకు పిల్లలు పుట్టినాక ఇంట్లో ఎట్లుంటది చూపిస్తామనేది. సో అదైతే చూపిస్తాం, చూసేయండి. ఓ పాపమ్మ అట్టిగానే కూర్చున్నావు కదా, గీ పిల్లగాన్ని అక్కడ వేస్తా, నేను స్నానం చేసి అత్తా. అయ్యో నేను అద్దంటున్నాను బిడ్డ, మా సాంబయ్యను ఇటు పట్టుకరా. మీ అత్త ఏం చేస్తాంది? అత్తమ్మన వంట ఎత్తుంది. ఇక అదోటి పోతే మళ్ళా పిల్లగాళ్ళని ముడితే కారం అత్తయ్యని అత్తమ్మనే వంట ఎత్తుంది. ఇక నేను స్నానానికి పోతా, చిన్నోడిని చూసుకో. ఇటుదే తొందర రా. గంటలు గంటలు తానాలు చేస్తే పిల్లలు ఏడ్తారు. తొందరనే అత్త పాపమ్మ. సరే పో. సాంబయ్య అన్నా సాంబయ్య, చిన్న పొట్టోడు వచ్చిందా ఇక మా ఇంట్లకు? సాంబయ్యలు సాంబయ్యవా లేకపోతే ఇంకెవలోనా? ఎవలైతే ఏంది? అమ్మో చిన్నమోతో సేమ్ మా రాజయ్యనే. 3 నెలలు పడ్డాయి, ముచ్చర పెట్టాలి. ఒంగో ఒక్కులో అనాలి. ఒంగులో అను, ఉక్కులో ఉంగులో అని అనుకోవాలి బిడ్డ. ఉంగు తర్వాత ఉక్కు. ఇక మెల్లమెల్లగా మాటలు వస్తా అంటాయి. అయితేగాని పుర్రు కొట్టినవా? మరి నా మీద పుర్రు కొట్టావు. అలా ఈ నైట్ ఇప్పాలి. ఉక్కులు చల్లగుండా. ఓ బాపమ్మ ఏం చెప్తానవే? ఏం లేదు బిడ్డ, ఇగో అక్క పిల్లగాన్ని ఇచ్చిపోయింది, తానం చేస్తుందట. అయితే ఇక ఎత్తుకొని కూసున్నా. లేచిందా చిన్నారి? లేచింది. ఇట్లా ఎత్తుకోలేవే, నాకు బాత్రూమ్ వస్తుంది. అయ్యో బాత్రూమ్ వస్తుందా? ఏడెత్తుకోవాలి? ఇక వండ పెడదురా ఉండదా? ఆయననేమో ఎత్తుకుంటావు అన్న బిడ్డను ఎత్తుకోవా అని. అయ్యో ఎత్తుకుంటా బిడ్డ, నేనెందుకు ఎత్తుకోను? ఇగో ఈ పిల్లగాడు చేతులలో ఉన్నాడు కదా, పిల్లనడ వండ పెట్టలేవు. ఈయన చిన్నోడాయే, ఆమె ఇంత పెద్దదాయే. ఏమోనే, నాకు ఆడపిల్ల పుట్టిందని అందరికి చులకన్నే. ఇవాళ రేపు ఆడపిల్లేంది, మగ పిల్లగాడేంది? ఏమైందే శ్వేత? ఓ అత్తమ్మ నాకు బాత్రూమ్ వస్తుంది, చిన్నదాన్ని ఎత్తుకుంటావా? అయ్యో నేను మంట చేస్తాను కాదే, చేతులతోటి మిరపకాయలు పోసిన చేతులంతా మంట మండుతాన్నాయి. అడెయ్యి బాపమ్మ చూస్తుంది. అయ్యే బిడ్డ నేను చూసుకుంటా, నువ్వు బాత్రూమ్ పోయి రాపో. సరే సరే. ఎల్లగా మరి కింద పడగిట్లా. లేనా పోలేవు. అవ్వా నీకు మంచిగా టైం పాస్ అవుతాను కదా నీళ్ళతోటి. ఏం టైం పాస్ ఏ బిడ్డ? ఓర్ని అవ్వ నిన్ననైతే ఇద్దరు నా మీదనే పుర్రు కొట్టిర్రు. అంత వాసన, నీసు నీసు, కౌసు కౌసు. పిల్లలు దేవుళ్ళతోటి సమానమే. పుర్రు కొడితేంది, ఏది కొడితేంది? చిన్నారులు ఓ చిన్నారులు, ఉంగులో ఉక్కులో ఇద్దరు మంచిగా పుట్టిర్రు. అవ్వ అల్లోలు ఈలోలు. నా ఇంటికి లక్ష్మి వచ్చినట్టే. ఎవరు తీసి పెట్టినావా? లేదే. ఎందుకే లక్ష్మి వస్తుందే. నీదో బాధ. చిన్నారులు నువ్వు మంచిగా నీకు బొచ్చ డ్రెస్సులు కొంటా. నీకు మనవనికి కొనవా అని? మనవనికి కొంటా, మనవరాలకు కొంటా. ఇదేంటిగో ఇద్దరిని చూస్తాను. ఇక అన్నం కూర అండటానికి పొయ్యి మీద వేసిన ఇక వీళ్ళతోటి ఇదే పని అవుతుంది. నేను మంచిగా చేతులు సబ్బుతోని కడుక్కొని ఎత్తుకుంటా. సరేనారా చిన్నారులు? నేను చిన్నారికి చెప్తే నా పొట్టోడు ఉంగో అంటాడు. నీకు అర్థమైందా ఏ నాయనలు? అబ్బో చిన్న మూతో చిన్న చొచ్చులున్నాయే చిన్నారి తండ్రులకు. చిన్న సుచ్చులు ఉండకపోతే పెద్ద సుచ్చులు ఉంటాయి. ఇప్పుడే
పోతావనైతే అత్త గాలికి ఆరదా? ఇది తాళం చేస్తాను అటే వీకింది, ఇది దొడ్డి పోయేస్తాను ఇటే వీకింది. ఓర్ని అవ్వ పిల్లకాయలను తలగబెడుతుర్రు, ఇక మనకు మంచిగా ఎంజాయ్ చేస్తారు. ఆ పెద్ద మనిషి నువ్వు ఉన్నావు కదా, నువ్వు చూసుకుంటావని వాళ్ళకు నమ్మకం. ఓ చిన్నారి చిన్నారి చిలకమ్మ, అమ్మ కొట్టిందా నాన్న కొట్టాడా? ఓ పాట జోరు పాడుతున్నావు అయితవా? రాజు వేయండా అనే ఏడి ఇంకా లేవలేదు కదా, ఆయనకి పానం అంతా సవసం అంటందట కదా, పన్నడు అన్నడా? చిన్నోడు వేయండా? ఏంటూ ఇయ్యాల పాడుగాను, నేను లేచే వరకు పని అంత లేట్ అయిపోయి బయటని టిఫిన్ చేస్తా తింటా అని పోయిండు. ఇస్తుందా? ఎత్తలేదురా, మంచిగానే ఆడుకుంటాంది. ఆడుకొని తియ్యి, ఆడుకున్నప్పుడు మళ్ళీ ఎత్తుకుంటే అదే ఎత్తుకుడు అలవాటు అవుతుంది. సరే తిన్నారమ్మా? ఆగో నా బంగారు తల్లికి అమ్మొచ్చిందని ఏర్పాటైందా? తమ్ముడు ఏం చెప్తాండు? తమ్ముడు మంచిగా బాపమ్మనే చూస్తాండు. పిల్లగాడు మీదింత పోసిండు, ఇక సప్పుడేక చూస్తాండు. ఇకైతే పోతే ఏమైతుంది? అల్లేమన్నా మూత్రం వాసన వస్తుందా ఏంది? అదే ఆరుతుంది. కూర తాగుర్రే, మీరైతే పిల్లల్ని చూసుకోర్రి, నేను మా పని చేస్తా గాని. ఇక బోలు గిట్లుంటాడా? ఎయ్యత్తమ్మ అక్క నేను ఇద్దరం కలిసి తోముతాం. సరే సరే. ఇంతసేపు పోయినవేమే? మా అమ్మ ఫోన్ చేసింది, చిన్నారు ఏం చెప్తాంది అని. ఇక మా అమ్మతోటే మాట్లాడినా. గట్లనా? సేపు అయిన నల్ల దించి మనం ఎత్తుకుంటే ఏమైతాంది? చిన్నారు ఆడుతాంది కదనే, అందుకే ఈ పిల్లగాన్ని ఎత్తుకొని కూసున్నా. సరేతి, అయినా నా పిల్లని నువ్వెందుకు ఎత్తుకుంటావు? తీయే బాపమ్మ, నా కడుపులకు తాతత్తనేమో సంబరపడదువు, ఎత్తుకుందువు, ముద్దాడుదువు. ఇప్పుడు అందుకే కావచ్చు ఎత్తుకుంటలేవు. గట్లుంటా అదే మనవరాలా, ఇద్దరు పిల్లలేనా, ఇద్దరిని ఎత్తుకుంటా. ఆడుతుండా? అయ్యో నా మీద పోసిండు. ఆ షెడ్డిప్పి ఇంకోటి అయిపో, లేకపోతే ముడ్డి కోసి పెట్టు. ఎన్ని షెడ్లని ఇప్పుతావు, ఎన్ని షెడ్లని మిండుతావే మనవరాలా? ముడ్డి కోసి పెట్టుర్రి సప్పుడేక. చిన్న చిన్న బట్టలు. సరే బాపమ్మ. నారి ఏం చేస్తున్నావు? నారి అబ్బో, ఇద్దరు మంచిగా మాటలు ఇని ఉక్కో ఉంగో అంటుర్రు. అవునక్క. నానా ఇక నీకు కిందిది చేంజ్ చేసి కొసేపు బజ్జో పెడతా. పొద్దుగాల ఎప్పుడో లేచిండ్రా శ్వేత, చిన్నారెప్పుడు లేచింది? చిన్నారి కూడా పొద్దున్నే లేచిందక్క. ఇక పండ పెట్టారే. ఇగో పట్టుకపోయే పట్టుకపో. తండ్రి రావే, మనం బజ్జుకుందాం, జోజో అందం రావే. చిలతండ్రిలో చిన్నారి పొన్నారి కిట్టమ్మ, నిన్నెవలు కొట్టారమ్మా. చిన్నారి తల్లి ఏం చెప్తాన్నవరా నువ్వు? వండుకోబెడతానే బాపమ్మ. ఇట్లా ఎత్తుకుంటానో నేను పండ పెడతా అంటావు, ఓసారి పాలిస్తానంటావు, మళ్ళా నన్నే ఎత్తుకుంటలేదు అని అంటావు. నువ్వు అది పాలు తాగే టైంకే పండే టైంకే ఎత్తుకుంటావు. ఇడిదే తీసుకో. అబ్బో, ఇది చిన్నాడిది కాదు, దీని అవ్వలెక్కనే ఇది కూడా నన్ను ఆట ఇచ్చేటట్టున్నది కదా. ఈడ నాకు ఈడ కూడా అత్తగారిల్లే అవుతుందా ఏంది పూసుకనా? ఓ నరసుబాయ్, ఇది ఏం చేస్తాందో దీని వంట పాడుగాను. ఇది ఉడతలేదు, దంగుతలేదు. అంటే ఇగరా కాదే వంట పని ఇద్దరు కోడళ్ళకి అప్పయ్యప్పవా నువ్వు? ఆ మిరపకాయలు గిరపకాయలు ఓసియాలే, పిల్లగాళ్ళని పట్టుకొని నువ్వో పిల్లను నేనో పిల్లగాన్ని పట్టుకొని కూర్చోవాలి. ఓర్ని అవ్వ, నీ ఫీలింగులు అవుతారు కదా, ఫీలింగులు ఎందుకే ఫీలింగులు? అవో ఈ పిల్లగాన్ని ఎత్తుకున్న వరకు నా పిల్లని ఎత్తుకుంటలేమని ఆమె, మరి పిల్లగాడు జాగ్రత్త అని ఈమె. ఇక ఏం చేయాలి మరి? పిల్లని ఎత్తుకున్న వరకు అదేమో పండ పెడతా పాలిస్తా అని ఎత్తుకొని పోతుంది ఎప్పుడైనా. ఇక ఎత్తుకోకపోతేనేమో అట్లా, ఎత్తుకుంటేనేమో ఇట్లా. ఏం కత్తి అవ్వ, అన్నిటికీ ఓర్చుకొని ఉండాలి. మరి ఏం చేస్తాం, అన్నిటికీ గైరతే నడుస్తాదే. ఇప్పుడు ఎవరినన్నా బాధ ఏమన్నంటే నాకు ఆడపిల్ల పుట్టిందని ఇట్లా ఎత్తుర్రా అని అదంటది. అయ్యో అననే బట్టేగా అదే బిడ్డ, నాకు ఇద్దరు సమానమేనాయే. అయ్యో పిల్లలు చిన్నోళ్ళేనాయే, మా అత్తేం పని చేస్తలేదని నన్ను అంటారు. ఆ బాధకే ఇక ఎత్తున్నా. అరే ఇంకా నీ గంట గెలుపుడు కాలే, అయితాంది అయిపోయినట్టే. ఇక తిందాం అందరం. ఆ పిల్లలు వండని, చిన్న పిల్లలు వంటే తినచ్చు బుక్కడంతా. సరేతి అవ్వా, నిద్రత్తానికి ఇప్పుడు లేచి 3 గంటలు కాకపోయా నిద్ర వస్తుందనబట్టే. నిద్ర పాడుగాను, మొద్దు నిద్ర అవ్వా.
లచ్చవా ఏం చేస్తారు గిట్రాలేరు బయట కూసుందాం ఏమున్న గూట్లనే ఉంటారు పని తీరతలేదా ఏంది బొల్లి సీతడానికి ఏం పని ఉన్నది ఊకే నా బిడ్డ పని ఎడగొట్టడానికి వస్తుంది మల్లవ్వా ఇక ఏం చేసురావా ఇద్దరు చిన్న పిల్లలాయే పని ఒడతలేదు తాగుతలేదు నాకు నా బిడ్డకు గట్టిగానే కూర్చున్నావు కదా నువ్వు అలా చూడు నువ్వు ఇప్పుడే అత్తివి ఏం చూడనే పోతివి అట్టిగానే కూర్చున్నావు అని అనబడితివి నోరుకు తలుపు లేదు తాళం లేదు ఇవరాక పిల్లల్ని ఎత్తుకుంటుని ఆడిపిత్తిని వాళ్ళ మీద ఓసిర్రు మరి వేరేది వేసుకోపోయినావు ఆ పిల్లలు నా మీద పోసిర్రు అయితవా అదే ఆరిపోతది గాలికి అద్దా ఆయన కూర్చుందా నర్సుబాయ్ రాయే నర్సుబాయికి నీ లెక్క పని లేదా పాట లేదా ఏంది మొత్తుకోకు చిన్న పిల్లలు లేస్తారు సింగిడి బింగిడి మళ్ళా ఏడతారు ఆహా ఏం మొత్తుకుంటలేందా ఓగల్ని ఎత్తుకుంటే ఓగల కోపం అన్నట్టు ఉన్నది ఇక మా బిడ్డనేమో పనికి ఎగవాడు ఈ పిల్లల్నేమో నేనెత్తుకునుడు మళ్ళా ఇటు పోయి నాకే తిట్లు అంత కతున్నదవ్వా మా ఇంట్లో ఇద్దరు నేర్చుకోవాలి మరి అవు దేవుడు నాకేమైనా పై చేతులు ఇచ్చిండా ఏంది ఇద్దరిని ఒకటేసారి ఎత్తుకోవడానికి బాపమ్మ అన్నం తినవా నేను ఇప్పుడు తినతీయే మీరు తినపేర్రు పిల్లలు వన్నరా ఏమో మరి శ్వేత బిడ్డ వండలేనట్టున్నది ఇక తినాలే ఆమె వన్నాక ఒకళ్ళ గురించి ఒకరు చూస్తే మళ్ళా పిల్లలు లేవరా పిల్లలు వన్నప్పుడు బుక్కనంత కడుపులు వేసుకోవాలి మంచిగా పాలు ఉంటాయి అల్లులు తింటేనే పిల్లలకు పాలు సరే తీ బాపమ్మ తింటాయిగా తినిపో పెద్దదే మంచిది అవ్వా చిన్నది నా కొడుకు బిడ్డ అన్నట్టే గాని అబ్బో చిత్రంగా ఆడిది అన్నా పాపం ఆమెను బిడ్డ బిడ్డ అని ఎత్తుకుంటది గాని దాని మోకం మండ ఈ పిల్లగాన్ని ఎత్తుకోదు యా పెరిగిన కొద్ది ఎట్లుంటదో మరి ఇంకా అబ్బో పెరిగినాక లొల్లి కావాలి అటు ఇటు మరి మా నర్సోగా ఏం చేస్తుందో నా బిడ్డ ఎడ్డిది ఇక నేనే ఏదోటి వేయాలి లొల్లి పెట్టుకుంటా అంటే ఎరువత్తా అయిపా దేనికే ఆ బిడ్డ ఇప్పుడే సింగిరి బింగిరి ఆడతారు కోడళ్ళు రేపు పిల్లలు పెరిగినాక ఇంకెట్లా ఆడతారు ఆయనతో ఏరువత్త అయిపోతుంది అంటున్నా నీ బర్రె నూరా బర్రె గొంతు పెట్టుకొని ఒరుతావు మళ్ళా వాళ్ళకు వినబడుతుంది నువ్వు ఎందుకు ఒరుతావే అవ్వా నేనేడు ఒర్రితిని నేనేమంటిని అబ్బో బరే ఉండవే నువ్వు అయితవా అందరు నన్నే అంటారు మళ్ళావా నేను ఇంట్లో అల్కగా దొరికిన ఇక ఇళ్ళకు ఏం చేయాలి అయితవైతే చక్క అయితవైతి రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే ఏమైందో ఈ పిల్లగా నన్ను చూస్తే నీకేమనిపిస్తుంది ఎప్పుడో పాట పాడుతూనే ఉంటావు ఒంటరినై ఒక్కడినై చెట్టు కింద కూసుంటిని ఏందో ఏం లేదు తాత ఏం సంగతి ఒక 100 రూపాయలన్న ఎప్పుడన్నా కళ్ళు తాగు పిల్లగాని ఇత్తనే లేకపోతివి మా తాత సోపతివై ఉండి ఏమిటికి నువ్వు ఇక మీ తాత చెప్తావా మీ తాత దగ్గరనే బొచ్చడు పైసలు ఉంటాయి మీ అయ్యిస్తాడు నాకెవరు ఇచ్చేటోళ్ళు ఉన్నారు నువ్వు చినిగిపోయిన షెడ్యూల్ ఇత్తి కదా వేసుకుంటానవా కుట్టుకొని అవి ఎప్పుడో ఇనిగిపోయినాయి మళ్ళా ఉట్టినా మళ్ళా ఇనిగిపోయినాయి కొత్తవి కొన్నవా డజన్ కొనుక్కోపోయినావు డజన్ ఏమిటికయ్యా ముక్కుకు మూతికి ముడ్డికి వేసుకొని తిరగడానిక ఏంది ముక్కుకు నువ్వు మూతికి వేసుకుంటారా ఏంది ఆ తలకాయ మీదకే ఒకటికి వేసుకో షెడ్డి జోరుంటావు ఏం చేయాలి నన్ను ఉత్తగట్లా అనిపిస్తాంది నీకు ఎప్పురా కర్రోడా నీ బొందరా నీ బొంద ఏడవైనవరా నీ మెంటరోడా ఫోన్ ఎన్నిసార్లు చేసిందా చూసుకోవారా నా ఫోన్ స్విచ్ ఆఫ్ ఉన్నదిరా ఏం చేయాలి అందరు ఫోన్లు ఎత్తారని స్విచ్ ఆఫ్ పెట్టి పారేసిన అందరూ ఎవరు చేస్తారు ఎవరో ఉంటారు ఫ్యాన్స్ ఓ కర్రె పిల్లగా ఏంది గుండు ముసలోడా అలా చూసినావా మర్యాద లేదా నీకు లేదా మరి మర్యాద టేకు రెస్పెక్ట్ గివ్ రెస్పెక్ట్ ఏం రెట్టు పెట్టావు గాని నాకేమెరక రెట్టు పెట్టు అనేది గాని నాకు ఇంత అంత 90 తెచ్చి ఇస్తారా 100 రూపాయలు ఇస్తా ఈ 100 పట్టుకొని అటే వీక్తమిగా గోవిందో గోవిందా అబ్బో పీకిన వీక్తారు మీరు నేనే తెచ్చుకుంటది ఇయ్యి కదా ఎత్తా వీటికి దాదు అబ్బో ఆయన ఉన్నదే ఒక 100 మీరు పట్టుకొని పీకిర్రు అనుకో ఎట్లా నేను మొన్నడుసుంది దాన్ని దాచి పెట్టుకుంటానా ఇంత రావుదామని
తెచ్చిస్తారు కదా. ఇప్పుడే తెచ్చిద్దాం అట్లా చిట్కనా. ఇత్త పట్టుర్రి. కూరగాళ్ళకు ఇచ్చి 10 నిమిషాలు పావు గంట అవుతాంది. ఏడబోయి మునిగిర్రు ఇంకా అత్తలేరు కదా. 90 తెచ్చినాక అది పట్టుకొని పోయి ఇంట్లోకి పోయి గుట్టుకుమని మింగుదామని నేను చూస్తే వీళ్ళు ఇంకా అత్తలేరు. చూసుకొని అటే వీకిర్రా ఏంది వంద పట్టుకొని. ఓ రావులా, నా దగ్గర ఉన్నదే ఒక 100. అలా నీ కొడుకు నా మీద ఒంటెలకు ఓసిండు కాదయ్యా. ఇవాళ ఒక్క రోజేంది రోజు వస్తాండు. అంటే ప్రేమ కావచ్చే అమ్మమ్మ, అందుకే ఒత్తుండు నా కొడుకు. ప్రేమ ఉంటేనే కదా కోసేది. అదే కదే ప్రేమ ఉంటేనే పోతారని అంటారు గాని ఏ చిన్న డాడీ టాయిలెట్ పోసినవా అని. అచ్చో బంగారు తండ్రులా మీరు. ఆడుతుండా ఆడుతుండు. చిన్నదాని సప్పులు లేదు. రూమ్లకే వెళ్ళది పిల్లని ఎత్తుకొని రూముల్నే పక్కన వేసుకొని వంటది ఊకే. రమ్మని పోయే. ఇక రమ్మంటే ఆమె ఏమనుకుంటదో. వాళ్ళు రూముల్నే ఉన్నారు, మరి పండుకున్నారో లేదో తెలియదు. మంచి కూర్చున్నావురా రాజు కొడుకుని ఎత్తుకొని. ఎప్పుడు గిట్లా కూర్చుంటా పోదువు, మాతోటి ముచ్చట పెట్టకపోదువు. కొడుకు వచ్చినాక అంత మారింది కథ. ఇక మారదానే ఎవ్వరిదైనా అంతే. తరతరాల నుండి నడిచేది ఇదేనాయే. పుట్టుడు మనంగానుడు, వాళ్ళు పుట్టుడు పెరుగుడు, మళ్ళా ఇంకోలను గానుడు, పెళ్లిలు పేరంటాలు అన్ని ఇవే. అవును బాపమ్మ, కొడుకైతే ఎక్కువ ఏడుసుడు వినబడతలేదు కదా. మా చిన్నారైతే కంపలెక్క మొత్తుకుంటది ఏడ్చినప్పుడల్లా. రాజు ఏడవనియడు. గింతంత ఏడ్చే వరకే లే 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 అని నన్ను లేపుతూనే ఉంటాడు రాత్రి కూడా. నువ్వు కూడా అప్పుడప్పుడు ఎత్తుకోవాలి నాని పిల్లగాన్ని. రాత్రి లద్దానికి ఒక్కదానికి కట్టం కదా. ఎత్తుకుంటేనే ఆడిపిస్తా రాత్రి కూడా. అందరిన్నే ఉన్నారా? చిన్నారి ఏది శ్వేత పడుకున్నది. అయ్యో ఇవాళ మల్లవన్నదేమే. ఏమో ఇక మల్లవన్నది కదా, మరి రాత్రంతా వంటదో లేదో. ఇక నాకు జాగారమే. పిల్లవన్నప్పుడు నువ్వు వండరాదే మనవరాలా. నిన్ను లేచేమన్నా పని చేయమంటున్నావా? పని చేసినా బాధే, పని చేయకున్నా బాధే కదనే. ఎందుకు ఎవరంటారు, మనకు చిన్న పిల్లలే ఉండే అత్తమ్మ ఏయనే బట్టి ఏమైతుంది చేసుకుంటూనే అంటారు. అట్లా ఏమనరు శ్వేత, నీది నువ్వు ఊహించుకోవద్దు. ఎందుకంటారు అస్సలకే అనరు. సరే సరేలే. పిల్లోడు మంచిగా ఆడుతుండు కదా, ఇక నైట్ వంటాడు. ఏమో నైట్ ఊకెలేస్తుండు. సరే అత్తమ్మ బోళ్ళున్నాయా తోమేస్తామని ఉంటే. మళ్ళా ఆమె లేస్తే పని చేయనియ్యది. ఇద్దరు కలిసి తోముపోర్రి. అరే ముసలోంది మన ఇంటి మన జేబుల్నే ఉన్నది గాని అదేదో మనమే తెల్లగల్లో గిల్లగల్లో దాగినట్టు ముసలోన్ని పరిశాన్ చేద్దాం. అవో అత్తాండక్క నుండి సరేనా. అందుకే కదా మనం ప్లాన్ వేసి ఇప్పటిదాకా ఆగింది. సరే అరే బండ్రి ఆ గిట్లుంటది అర్ర కథ చెప్పు. ఓ బాడుకవులు, నా 100 ఎత్తుకపోయి ఇల్లే 90 గుద్దిర్రా ఏంది. అర్రే ఏందిరా నువ్వు నా ముంగట ఏం మాట్లాడతావు? ఎవ్వనిరా నువ్వు కర్రోడా? బర్రె పండ్లు పెట్టుకొని నన్నేంద్రా నువ్వు అనేది? బోసిడికే ఊసిరిగా అంటే పలగొడతరా. అరే ముసలోడు 100 ఇచ్చిండు, నా దగ్గర 100 ఉండే. 200 మంది నువ్వే తాగినవు కాదురా. నేను గింత అంత తాగినా అటు పోయి ఇటు వచ్చే వరకు మింగినవు కూర్చుంటావు. గిదర్రా దోస్తానంటే. తాగిర్రు ఊరుతారు, వీళ్ళు తాగుతారా? పూరా బర్ర బర్ర అయినా ఏం చెప్తురా? నాదే పైసా పోతుంది, నాదే బండిలో పెట్రోల్ పోతుంది. మళ్ళీ నాకే మాట వస్తాదిరా. నేనేదా ఇప్పిస్తా నన్నే అంటావు ఇప్పుడు నువ్వు. ఓ బంటి ఎవర్రాయుడు? ఏంది 90 ఏది? ఈ 90 బొత్తలు ఉన్నది. బొత్తల పెగ్గేసినాం, కిక్కు మీద ఉన్నాం. ఏ జిందాబాద్ జిందాబాద్. ఈ జిందాబాద్ ఎక్కడిది పాడైంది? ఓ పిల్లగా, నాకు పైసలు ఇయ్యవా? నేను 90 ఎత్తా. నా దగ్గర ఒకటే 100 ఉన్నది. ఎవరు నువ్వు? అసలు ఏం మాట్లాడుతున్నావు? నీ 100 ఎక్కడిది, నీ బొందు ఎక్కడిది? అరే కర్రే చెప్పురా బాయ్, 100 ఎక్కడిదిరా? నా 100 మింగినవా లేదా నువ్వు? మింగిన నా 100 మింగుతావు? మళ్ళీ ఈ ముసలోడు ఎవర్రా నన్ను అడుగుతాడు? ముసలోనికి ఎప్పురా నువ్వు నా 100 మింగినా అని? మింగిన ఏ నీ అవ్వ నా అంత చూపేలేరురా ఈ ఊర్లో.
ముసలోడా నీ గుండేమో నున్నగా, నోరేమో పెద్దగా, కట్టేమో పొడువుగా, మనిషి ఏమో దున్న పోతుగా. నీ వంద మేము నీ ఇంట్లోకి వచ్చి దొంగతనం చేసినామా? చేయలేదు కదా. అబ్బో గింతగానం దాగిపాడయ్యర్రు. ఇక నా వంద ఎక్కడిది ఉన్నది? మంచిగా నా వందతోటి నింపిర్రు బొత్తారయ్యగా. రేయ్ ముసలోని పొడువురా, నీ వంద ఎక్కడిదిరా? పోలీస్ స్టేషన్ పోదాంపా. నీ వంద ఎవరికి ఇచ్చినావు, ఏడ పెట్టినావు అనేది నువ్వు రుజువు చూపిస్తావా? పా స్టేషన్లో పెడతా ముసలోడా నిన్ను. ఈ స్టేషన్లో పాడుగాను నమ్మదాగిర్రు నా వందతోటి. ఇక నన్నే స్టేషన్లో పెడతా అని అంటుర్రు. మీరు స్టేషన్లో పెట్టుడద్దు, ఇక ఏదద్దు. ఇక నేనే పోతానబ్బు. ఏ తాయి నీ నోట్లో 90 పోయి పరిశానైనవా తాత? నిన్ను ఆట ఆడిచ్చినాం. 90 మా జేబుల్నే ఉన్నది, నీకిత్తం పెగ్గేసుకో. అబ్బా పిల్లగా, నాకు ఒక్కటిసారి గుండె నొప్పి వచ్చినట్టు అయిపాయే. ఓర్ని అవ్వ, నా దగ్గర పైసలు లేవు. ఈ పోరగాళ్ళు పెగ్గుల మీద పెగ్గులేసిర్రా ఏందని నాకు ఇంత అంత భయం కాకపాయే. ఏం పెగ్గేస్తామా? ఎప్పుడైనా దాగంగా చూసినావా? ఇక నీ 90 ఇత్తం పోయి ఎంజాయ్ చేసుకో, పండుగ. తోడుకు మా తాతను రమ్మంటావా? ఈ తాతద్దు, అది నాకు గుట్కడే అవుతుంది. ఇరా కర్రేం అదే యాక్టింగ్ చేసిర్పో. పిల్లగాళ్ళు చల్లకుండా ఒకరు గుయ్యి అంటే ఒకరు గుయ్యి అంటారు. కింద నిద్ర పోనిత్తలేరు కదా. లేచి ఇంత పాలిస్తారా, లేకపోతే పిల్లగాళ్ళు ఏడవని అని చూస్తుర్రా? అవ్వా, ఈ ఏడుపులకు ఈ సైరన్ల మూతలకు నిద్రే పడతలేదు కదా. ఏం చేయాలి? ఓర్ని అవ్వ, పిల్లగాడైపోయిండు, ఇప్పుడు పిల్లకి వచ్చిందా? ఓహో, ఓర్ని అవ్వ, వీళ్ళు తల్లులు వన్నరు, పిల్లలు ఎడతారు. ఓ బుజావా, లతావా, ఇళ్ళ నుండి పిలిస్తే లతావెందుకు సప్పుడు చేస్తుంది, శ్వేతవెందుకు సప్పుడు చేస్తుంది? ఓర్ని అవ్వ, నిద్ర ఉంటలేదు, ఏముంటలేదు. పో, ఏమైందవ్వా? పిల్లకి అంతగానో వేడుతాంది. ఏమోనే, అస్సలకే వంటలేదు. ఇగో ఎత్తుకోయే, కాసేపు ముచ్చట పెట్టు. నేను ఆ పిల్లతోటి ఏం ముచ్చట పెట్టాలి? గీ రాత్రి తెచ్చి నాకిత్తది. ఇప్పుడు నేను ఏం ముచ్చట పెట్టాలి? నిద్ర వస్తుందంటే నా పిల్లని చూసుకోను, అందరిని చూసుకుంటావు అంటది. మీరేం చేస్తారే పంటరా? బాగా నిద్ర వస్తుంది నాకు. నానమ్మ, పంటే నీ దగ్గర వండ పెట్టుకో, మళ్ళీ ఏడ్చినప్పుడు నేను వచ్చి ఎత్తుకపోతా. ఏ ఇళ్ళ ముత్రం పోయేదా అనే డైపర్ వేసిన ముడ్డికి పోయేది, పోతే అల్లనే ఇనుకుతుంది. ఏ వీటికి ఆ ముడ్డికి రాత్రి ఏత్తారు, అంతా మళ్ళా క్రిములు తయారైతాయి. ఏం గట్టి ఏ ఊకెత్తానమా ఏమన్నా? సరే ఏమైంది పిల్ల? మంచిగా వండొచ్చు, ఏమో రాత్రి ఉంగే ఉంగే అని ఏడతాను. నేను అంటే నీకు అర్థమైతుందా? ఉంగో ఇహ్యో అంటారు. మంచిగా వండొచ్చు, మంచిగా కడుపు నిండా పాలు తాగాలి, కంటి నిండా నిద్ర పోవాలి. ఇక గట్ల తాగివన్నాక మీరు పిల్లలు ఎందుకు అవుతారు? మీ నాయనమ్మ మంచిగా వన్నట్టున్నది. మీ నానమ్మ ఎత్తుకొని ముద్దాడల్లా మిమ్మల్ని నాకు అంట పెడతాంది. అది సప్పుడేక వంటాంది. ఏడ్చుకుంటా కూడా ఉక్కో ఉంగో అను. నీ అవ్వ, ఎట్లుండే నా బతుకు ఎట్టు అయిపోయింది? పిల్లల సంత లెక్క అయిపోయింది కదా. నేనే ఇళ్ళకు తల్లిని అయిపోయినట్టు అయిపోయినా. అజ్జో బజ్జో జో పాట వాడల్లా. జో 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 చిన్న పిల్ల జో జో, ఆడి పిల్ల జో జో. ఇది పాట నచ్చలేదేంది? ఏం పాట పాడాలి మరి? ఎట్లా పాడితే వండుకుంటావు? మౌరాలెల్లమ్మలల్లాయిరే. ఏందో పిల్ల నోరు తెర్తివి? మౌరాలెల్లమ్మలల్లాయిలే. కీసుమంటాంది ఎవరు? పిల్లు. ఏం చేయాలి? మీవో మొత్తుకోకు, మీ అవ్వచ్చి కొడతానవా ఏంది పిల్లను అని అంటది.
ఇక ఏ పాట పాడాలి, నీకే పాట అంటే ఇష్టం? సైకిల్ ఎక్కి నువ్వేమో ఓరి సంపదు, నా పిల్లల సంపదు, ఎంత చక్కదనం కొడుతున్నవైనా ఈ సంపదు. ఏందో పిల్ల, మొత్తం దయ్యం పిల్ల లెక్కనే అయితివి ఒకటేసారి. అయ్యో సంపదగా, ఇదేం పాటరా? నీ పాట పాడినందుకు పిల్ల దయ్యం పిల్ల అయిపోయే. ఊకో ఊకో, పాట పాడగాని. ఏమైందో పిల్ల? ఊకో ఊకో, పూతి గట్ల పెట్టి కళ్ళు గట్ల పెట్టింది ఏంది పిల్ల? ఊకో ఊకో. లేదు కీలేదు అవ్వో, ఈ పాటలు పాడగాను పాడకుండా అయిపోయి పాటలు పాడితేందుకు కాయాటాన్ని. ఇక దోస్తులు చూసిర్రా మరి ఈ రోజటి ఎపిసోడ్ ఎట్లా అనిపించింది? వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియో ఎట్లుందో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి దోస్తులు. మరి నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుద్దాం. అందరికీ సెలవు. అప్పటి వరకు చూస్తూనే ఉండండి మన పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు ఛానల్ ని. బై బై దోస్తులు.